योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशं सुधासदृग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितम् निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं कृष्णानदी पुष्कर महोत्सवेषु कृष्णानदी मातृस्तोत्रं पठामः। एतत् अस्माकं भाग्यकरम् अवकाशं वयं स्वीकुर्मः, तद्वारा शान्तिं प्राप्नुमः, कृष्णानद्याः विषये भक्तिमपि प्राप्तुं शक्नुमः। శ్రీ కృష్ణానది పుష్కర సందర్భంగా శ్రీకృష్ణా మహానది మాతృదేవతను తలుచుకుంటూ ఆమె పవిత్ర భావాన్ని మనలో ఇముడుచుకుంటూ మనలో సాధించుకుంటూ ఉన్నాం. తర్వాత భాగంలో కూడా ఈ మొదటి శ్లోకమును మళ్ళీ మననం చేసుకుంటూ ముందుకు సాగుదాం. प्रजाक्षेमायोगे सकलहितसद्धर्मनिरते प्रकृत्यक्षीरे प्रतिघटितपूर्वाघवितते हृतान्तर्दुर्ध्वान्ते परशुगपहन्त्र्यात्मसुखदे सुधाधारे कृष्णे जय जननि भद्राक्षयरसे। ప్రజాక్షేమాయోగే ప్రజల యొక్క క్షేమమే ఒక సంస్థగా, ఒక ఉద్యమంగా, ఒక కర్మాగారముగా ఏర్పాటు చేసుకున్న తల్లి అందరికీ మేలు చేయడం అనేటువంటి సద్ధర్మమును తాను ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేస్తూ ఒక ఆసక్తికరమైన సేవాభావముతో నిండిన తల్లి. సహజంగానే స్వచ్ఛమైనటువంటి పాలలాంటి ప్రవాహము కలిగిన దానవై ఉండేవో తల్లి, మా పాపాలను, ఈ జన్మలో చేసిన పాపాలను, జన్మాంతరాలలో చేసిన పాపాలన్నింటినీ కూడా తొలగింపజేసే ఒక మహాశక్తి కలిగిన ఓ తల్లి, నీకు నమస్కారం. హే కృష్ణే, భవతి ప్రజాక్షేమమేవ ఏకం ఉద్యమమితి కృత్వా భవతి స్థాపితవతి. సకల జనానాం హితం ధర్మం ఏవ కర్తవ్యమితి సూచితవతి. ఏవమేవ అస్మాకం
ధర్మోపదేశమపి కృతవతి. సకల హితకర జీవనమేవ జీవనం, అన్యజీవనం న జీవనమితి భవతి సూచితవతి. భవత్యాః జలం అత్యంతం స్వచ్ఛం సాక్షాత్ క్షీరమివ భవతి. అస్మాకం పాపాని సర్వాణి అపి వినాశితవతి. ఏతజ్జన్మ కృతాని పాపాన్యేవన జన్మాంతర కృతాన్యపి పాపాని భవతి నివారితవతి. హృతాంతర్దుర్ధ్వాంతే అంతర్విద్యమానం దుష్టం ధ్వాంతం త్వం నివారితవతి. మా లోపల ఉండేటువంటి చాలా చెడు చీకటిని, ఈ చెడు చీకటి దీపం వెలిగిస్తే పోయేది కాదు. ఈ చెడు చీకటి ఎంతో విశ్వాసము కలిగిన, విశ్వాసాన్ని కలిగింపచేసే ఆచరణపరులైనటువంటి గురువుల చేత ప్రబోధింపబడిన ఒక సజ్ఞానము చేత, జ్ఞానప్రకాశము చేత మాత్రమే తొలగిపోతుంది, కానీ మామూలుగా తొలగదు. అలాంటి మాకు నీవు ఈ దుర్ధ్వాంతమును తొలగింపచేస్తావు. నీ నదీ తీరములో ఉండేటువంటి వాళ్ళు సద్బుద్ధి కలవారవుతారు. నీ నదీ తీరములలో సంధ్యోపాసనము చేస్తారు. నీ నదీ తీరములో స్నానాలు చేస్తారు, అనుష్ఠానాలు చేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటి అనుష్ఠానాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్లకు నీ నీరు అంత స్వచ్ఛంగా ఉందని మళ్ళీ నీవు విశ్వాసాన్ని కలిగింపచేయు తల్లి. నీవు నాయకులనందరినీ కూడా శోధింపజేయి. నాయకుల లోపల ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని ముందు తొలగించు. నాయకులు నదులకు అనుసంధానమని, తర్వాత నదులు మురికి నీటికి స్థావరమని, కర్మాగారాల వల్ల వచ్చేటువంటి నీళ్లకు ఇదంతా కూడా ఆధారం కావాలని ఆలోచిస్తున్నారు. కానీ పూర్వ ఋషుల యొక్క నదులు ఎంత స్వచ్ఛంగా ఉండేవి. నదుల యొక్క కాలుష్యము ద్వారా బుద్ధి కూడా కలుషితమైపోతుంది తల్లి. అలా బుద్ధి కాలుష్యాన్ని చెందడమే ఈ చీకటి, ఈ అంధకారం. అతః దుర్ధ్వాంతమును నీవు తొలగింపచేయు. మా లోపల ఉండేటువంటి దుర్ధ్వాంతమును నీవు తొలగింపచేయు తల్లి. కృతాంతర్దుర్ధ్వాంతే. పూర్వము నీ తీరాలలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా మహానుభావులు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా శక్తి కలిగినటువంటి వారు, చాలా ధైర్యం కలిగినటువంటి వారు. కాబట్టి వారు చెప్పిన మాటల్ని అందరూ గౌరవించేవారు, తపోధనులు. కాబట్టి వాళ్ళ యొక్క మాటలనే ప్రమాణంగా స్వీకరించి గ్రంథాలుగా రక్షించుకున్నారు. భారతదేశే కేపి ధర్మగ్రంథాన్ నలిఖితవంతః, కేపి స్వార్థార్థం ఇతిహాసాన్ నలిఖితవంతః, కేపి స్వలాభార్థం వేదాన్ న నిర్మితవంతః, శాస్త్రాణి న రచితవంతః స్వార్థార్థం, కేవలం ప్రజోపకారార్థమేవ ధర్మశాస్త్రాన్ని రచితవంతః, ఇతిహాసాన్ రచితవంతః, పురాణాన్ని రచితవంతః, కావ్యాన్ని రచితవంతః, నాటకాన్ని రచితవంతః. అతః భవత్తీరే ఏ నివసంతి తే సర్వేపి మహాపండితాః, మహాప్రాజ్ఞాః, మహాకవయః, మహాఋషయః భవంతి. అమ్మా, నీ తీరములో ఉండేవాళ్ళు మహాకవులుగా, మహాపండితులుగా, మహాఋషులుగా ఉండడానికి కారణము నీ నీరమ్మా. నీ నీరు త్రాగిన వారికి సద్బుద్ధులు కలుగుతాయమ్మా. సంధ్యావందనాది అనుష్ఠానాలు చేస్తారమ్మా. ఎవరైనా చేయవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళం మేము మానేశామమ్మా. కాబట్టి ఈ పుష్కరాల కారణంగా నీ దగ్గర కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసేటువంటి శక్తిని మాకు కలిగింపచేయి. కేవలం పుష్కరం 12 రోజులు అని నాయకులు అనుకుంటున్నారు. అలా కాదమ్మా, సంవత్సరమంతా నీ దగ్గర ఉండేటువంటి భావాన్ని మా ప్రజలకు కలిగించు. అప్పుడు తప్పకుండా నాయకులు కూడా దిగి శాశ్వతముగా ప్రవాహ తీరాలను, నదీ తీరాలను, చెరువు గట్టులను, వీటన్నిటిని కూడా బాగు చేస్తారు. అలా బాగు చేసుకుంటాం. మేము కూడా కాలుష్యం రాకుండా చేసుకుంటాం. కాబట్టి మాకు ఈ అవకాశాన్ని కలిగింపచేయు, మాకు సద్బుద్ధిని కలిగింపచేయు. నీ చక్కని నదీ స్నానం వల్ల మాకు పూర్వ ఋషుల వైభవాన్ని మాకు అందించు. మా గ్రంథాలను మేము అధ్యయనము చేసేటువంటి అవకాశాన్ని కలిగించు.
భారతదేశంలో పుట్టిన ప్రసిద్ధి చెందిన గ్రంథాలన్నీ కూడా అనవసరములు, అవి అవిజ్ఞానములని ఏ విదేశీయులు ప్రచారం చేశారో ఆ ప్రచారమునే ఇప్పుడు మేము అనుకుంటున్నాం. మా చదువుకోవడం లేదు తల్లి, మా గ్రంథాల్ని మూలకు పెట్టేసేసాము, పరగ్రంథాలను మేము స్వీకరిస్తున్నాము. మాకు అంధకారం పెరగక ఏమవుతుంది తల్లి? కాబట్టి ఇప్పుడు నీ పుష్కరాల సందర్భంగా మా మనస్సులను పవిత్రం చెయ్యి, మా నాస్తికత్వాన్ని తొలగింపచేయి. నాస్తికత్వమే అంధకారం. పరుల యొక్క, దేశాంతరుల యొక్క, దుర్హృదల యొక్క మన దేశాన్ని, భారతదేశాన్ని కబళించాలనేటువంటి భావం కలిగిన వాళ్ళ యొక్క దురుద్దేశాలతో ప్రేరితమైపోయింది మన మనస్సు. మా మాతృభాషనే మాకు అక్కర్లేదని ఆలోచిస్తున్నాం. ఇంకా సంస్కృతాన్ని ఎక్కడ చూస్తామమ్మా? మా మాతృభాష రెండమ్మా, సంస్కృత భాష, తెలుగు భాష కూడా మా మాతృభాష. కాబట్టి ఈ రెండు మాతృభాషలను మేము అధ్యయనం చేసేటువంటి స్థితికి రావాలి. ఈ పుష్కరాల సందర్భంగా ఆంగ్ల ప్రధానమైన పాఠశాలలను ఏర్పాటు చేసి మన సంస్కృతే వద్దు, చిన్నప్పటి నుంచి కూడా లేకుండా చేస్తున్నారమ్మా పాలకులు. ఎవరికి ఆంగ్ల భాష ఇష్టం? మన సంస్కృతి ఇష్టం లేదా? అలా ఇష్టం లేకపోతే ఇంత నీ ఉత్సవాలు ఎందుకు చేస్తారు? నీలో స్నానం చేద్దామని ఎందుకుంటారు? ఒక్క చిన్న మాటను పాటించడం కారణంగా ఇంత ప్రయత్నం జరుగుతోంది. సంస్కృత భాషా జ్ఞానము లేకపోవడం కారణంగా ఎవరు ఏమి చెబితే అది ధర్మం అని అనుకుంటున్నాము. అది నీ పుణ్య స్తోత్రమో, నీ పుష్కర స్తోత్రమో. పుష్కర స్తోత్రం అంటే ఈ స్తోత్రాన్ని చదవాలి కానీ ఒక వేరే స్తోత్రాలను చదివి నీలో స్నానం చేయమని అంటున్నాం. కాబట్టి ఒకసారి చూడు తల్లి, సంస్కృత భాషా జ్ఞానం లేకపోవడం వల్ల ఎంత పరిస్థితి వస్తుంది. అక్కడ నీ పేరేముండదు. కృత్యను స్తోత్రము చేసేటువంటి స్తోత్రం ఉంటే ఆ కృత్యను స్తోత్రం చేసేదే కృష్ణానది స్నానము, అదే గోదావరి నది స్నానమని ప్రబోధము ఎలా కలుగుతోందో జనాలకు, అంత వాక్శక్తి మాకు లేదమ్మా తల్లి. నీవు ఆ వాక్శక్తిని ప్రసాదించు. సంస్కృతాన్ని సంస్కృతముగా వినే వాక్శక్తిని ప్రసాదించు తల్లి. అలా మాలో ఉండేటువంటి దుర్ధ్వాంతము, వాక్కులు బాగా చెప్పగలిగిన, మాటలు బాగా చెప్పగలిగిన వాళ్లే గొప్పవాళ్ళు అనేది కాకుండా సంస్కృతమును నేర్చిన వాళ్ళు, భారతీయ సంస్కృతికి ఆధారమైన ప్రమాణాలను చూపించేటువంటి వారు, కేవలం ప్రమాణాలు చూపించేవారే కాకుండా వారికి వాక్శక్తిని కూడా కలిగింపచేసి వారి మాటే ప్రమాణం, నేను సంస్కృతం చదువుకోలేదు కాబట్టి నా మాట ప్రమాణము కాదు అని అంగీకరించేటువంటి కవుల, పండితుల యొక్క, పెద్దల యొక్క లోకానికి సంబంధించినటువంటి మహాపురుషుల యొక్క మనస్సులను కూడా మార్చివేసి అజ్ఞానాంధకారమును తొలగింపచేసి మాకు జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వు తల్లి. సంస్కృత భాషా ప్రకాశాన్ని కలిగింపచేయు తల్లి. నీ తీరాలలో యజ్ఞములు, యాగములు ఇవన్నీ కూడా చేస్తారు. తద్వారా అస్మాకం దుర్ధ్వాంతం సర్వమపి నశ్యతి. అస్మాకం అంధకార, అజ్ఞాన రూప అంధకార సంస్కృత భాషా రాహిత్య ద్వారా అజ్ఞానం జాతం. మాతృభాషా జ్ఞానాభావేన అస్మాకం అంధకార జాత. వయం కృష్ణా నదీ పదరహితం కృష్ణా నదీ స్తోత్రం వయం కుర్మః. కృష్ణా నద్యాః సంబంధం వినా కృత్యాస్మరణమేవ కృష్ణాస్మరణమితి వయం చింతయామః. అతః హే దేవి తవ స్తోత్రాన్ని ప్రకాశయతు, తవ గ్రంథాన్ ప్రకాశయతు, తవ చరిత్రం ప్రకాశయతు భవతి. హర హృతాంతర్దుర్ధ్వాంతే పరశుగపహంత్రి. అమ్మ, ఎదుటివారి యొక్క శోకమును, దుఃఖాన్ని తొలగింపచేస్తావమ్మా. మా ఆత్మీయులు ఎవరైనా మరణిస్తే, అందుకోసమే కదమ్మా మా ఆత్మీయులు మరణించిన వాళ్లను గుర్తు తెచ్చి ఈ పుష్కరాలలో మరణించినటువంటి తల్లిదండ్రులకు శ్రాద్ధమును నిర్వహింపజేస్తూ, తీర్థశ్రాద్ధములను నిర్వహింపజేయిస్తూ, అనేక రకాలుగా తర్పణాలను చేయిస్తూ ఈ సంస్కృతిని ప్రబోధిస్తున్నావు కదా తల్లి. ఒక్కసారి బాగా ఆలోచించు. మాకు సద్బుద్ధులను ప్రసాదింపజేసి మా తల్లిదండ్రుల మీద మాకు భక్తిని, మరణించిన తల్లిదండ్రుల మీద ఎంత భక్తిని కలిగింపజేశావు తల్లి.
గత సంవత్సరం గోదావరి పుష్కరాలలో అసలు ఎప్పుడూ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది వందల కొద్ది వాళ్ళు తల్లిదండ్రులకు మరణించిన వాళ్లకు శ్రాద్ధాలు పెట్టారు, పిండ ప్రదానం చేశారు. ఈ పిండ ప్రదానం అనే సంస్కృతి ద్వారా మరణించిన తల్లిదండ్రుల మీద భక్తిని చాలా కలిగింపచేశావు కదా తల్లి. బ్రతికి ఉన్న తల్లిదండ్రుల మీద భక్తిని కలిగించకపోతే ఎలా తల్లి? మా తల్లి మా దగ్గర ఉండాలి, మా తండ్రి మా దగ్గర ఉండాలి, మేము మా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనే భావాన్ని పిల్లలకందరికీ ప్రసాదించవా తల్లి? కాబట్టి అలా మా దుఃఖాన్ని పోగొట్టావు. మా తల్లి వియోగం వల్ల, మా తండ్రి వియోగం వల్ల కలిగిన దుఃఖాన్ని పోగొట్టి మళ్ళీ మాకు తల్లి వస్తుందా, మళ్ళీ మాకు తండ్రి వస్తుందా అనేటువంటి చింతను నీ తీరాలలో స్నానం చేస్తే, నీ జలాలలో ఒక్కసారి తర్పణము చేస్తే మా శోకాలను తొలగింపజేస్తున్నావు. మరణించిన వాళ్లకు ఉండేటువంటి కర్మలన్నింటినీ కూడా తొలగింపజేస్తున్నావు తల్లి. ఎంత ఓదార్పు చేసే స్వభావం నీది. అతః హే జగన్మాత పరశుగపహంత్రి ఆత్మసుఖదే. ఆత్మసుఖదే, ఎదుటివాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగి, పరశుక్ అపహంత్రి, ఎదుటివాళ్ళ యొక్క శుకాన్ని, శుచమును, దుఃఖమును తొలగింపజేస్తున్నావు తల్లి. ఆత్మసుఖదే, మాకు ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తున్నావు తల్లి. సుధాధారే కృష్ణే, సుధా ప్రవాహం కలిగిన నీ చరిత్రను తెలుసుకోవడానికి నాకు ఒక సుధ అవకాశం ఇచ్చింది. నేనున్న చోట ప్రస్తుతం దేశాంతరంలో ఉన్నప్పటికీ సుధా అనే అమ్మాయి నాకు ఇక్కడ చక్కగా ఇచ్చింది నీ యొక్క చరిత్రనంతా కూడా. అందువల్ల అమ్మాయికి నీకు కూడా కృతజ్ఞుడను ఉంటాను తల్లి. సుధాధారే, ధారలో రాధ కూడా ఉంది కాబట్టి మా సుధా రాధ సుధాధారా భక్తి అలా పరిపూర్ణంగా ఉండాలి. కృష్ణే జయ జనని భద్రాక్షయ రసే, అత్యంత మంగళమైనటువంటి అక్షయ రసము కలది. నీలో ఉండేది నీరు కాదమ్మా, అది రసం. షడ్రసాలు నీలో ఉన్నాయి. నీవు లేకపోతే ఏ ఫలము కానీ ఏ కాయ కానీ రసాలనిస్తుందమ్మా. కాబట్టి మూలరసము నీవు తల్లి. అలాంటి మూలరసమువై షడ్రసాలను ఇచ్చిన దాను. అంతేకాదు మూలరసంవై నవరసాలను కూడా ఇచ్చినటువంటి దాను. అంతేకాదు రసోవై సహా అని చెప్పినట్టుగా సాక్షాత్తు పరమాత్మానుభవాన్ని, ఆనందానుభవాన్ని ప్రసాదించేటువంటి తల్లి నీకు నమస్కారం. సుధాధారే కృష్ణే జయ జనని భద్రాక్షయ రసే. పునర్మిలామः. నమస్కారः.